రైట్ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్లారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ని అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారా లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. 4 రోజుల క్రితం అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారన్నది చెప్పలేదు. కానీ 2 రోజుల తర్వాత రాజీనామాకి గల కారణాలపై ట్వీట్ చేశారు. దుబాయ్లో జరిగే ILT20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నానని అంబటి రాయుడు తెలిపారు. ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు పార్టీలతో సంబంధం ఉండకూడదు కాబట్టే రాజకీయాలకి కొంత కాలం పాటు దూరంగా ఉంటానని అంబటి రాయుడు తెలిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఒక గంట క్రితం అయితే కలిసి లోపలికి వెళ్ళినటువంటి అంబటి రాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు కూడా బయటకు అయితే రాని పరిస్థితి. అంటే ఇప్పటికీ సుదీర్ఘంగా గంటన్నర పైన ఆయన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఈయన ఏదైతే అంబటి రాయుడు ఉన్నారో ఈయన ప్రముఖ క్రికెటర్గా దేశవాళీ క్రికెటర్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఆయన కొన్ని కారణాల వల్ల ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆయన రాజీనామా చేయడం, తదనంతర క్రమంలో గత నెల 28వ తారీఖున వైసీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. ఆయన వైసీపీ కండువా కప్పుకున్నటువంటి సరిగ్గా 10 రోజుల లోపునే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసినట్లయితే అతి త్వరలోనే మళ్ళీ ఎమ్మడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజున కలవడం జరిగింది. అంటే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారని గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఒక గంట క్రితమే ఆయన లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా గంటకు పైగా ఆయన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన ముఖ్యంగా మనం చూసినట్లయితే వైసీపీలో కూడా గుంటూరు ఎంపీ స్థానాన్ని అయితే ఆయన కావాలని కోరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి సరైన హామీ లభించకపోవడం కావచ్చు, ఇతరత్ర ఏ కారణాల వల్ల కానీ ఆ పార్టీకి అయితే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కూడా గుంటూరు ఎంపీ స్థానం కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన గల్లా జయదేవ్ కూడా కొద్దిగా టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ కారణంతోనే ఈయన్ని ఈ జనసేన పార్టీలో చేర్చుకున్నట్లయితే ఎంపీ స్థానం కూడా ఆయనకి దక్కుతుందనే ఆశతోటి ఆయన ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఎంపీ స్థానం కావచ్చు, లేదంటే జనసేనలో చేరిన తర్వాత వేరే ఏదైనా స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేసేటటువంటి అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హామీ ఏదైతే ఉందో ఆయన ఎక్కడ పోటీ చేస్తే గెలుపు సాధ్యాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్తో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ గుంటూరు జిల్లా కానివ్వండి, ఇటు కాపు నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఆయనకి ప్రత్యేక స్థానం ఆయన కోరుకున్నట్లయితే జనసేన పార్టీ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ కేంద్రాలయంలో గంటన్నర పైచులకు టైం తోటి ఆయన సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ తోటి లోపల చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మనం అయితే బయట ఇప్పటి వరకు కూడా మనం చూస్తా ఉన్నాం ఆయన బయటకు వస్తారేమోనని. ఇంకా రాలేదు, ఇంకా గంటన్నర పైన ఉంది. ఇంకా మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ జనసేన కేంద్ర కార్యాలయం వద్దనే మనం కూడా ఉన్నటువంటి పరిస్థితి. గాయత్రి, రైట్. సాంబశివరావు, వైసీపీని వీడుతున్నప్పుడు పార్టీలకి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు కాబట్టే రాజకీయాలకి కొంతకాలం పాటు దూరంగా ఉంటున్నానంటూ అంబటి రాయుడు ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జనసేనతో భేటీని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ గంటన్నర పాటు చర్చల తర్వాత మనం గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందంటారా? అంటే మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా శాస్త్ర మిత్రులు శత్రువులు ఉన్నారు అనేది నాండుగా ఉన్నటువంటి పదం. అదేవిధంగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అటు టోర్నీలో ఆడదామా లేదనేది అదొక సాగుగా చెప్పవచ్చు. లేదంటే దానికి ఈ యొక్క పార్టీ అంటే దానిలోకి వెళ్ళే ముందు ఆ టోర్నీ ఆడిన తర్వాతైనా పార్టీలో పోటీ చేస్తానని ఒప్పించుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్టుగా కూడా చెప్పచ్చు. మొత్తం మీద ఆయన ఏ విధంగా అయినా సరే జనసేన పార్టీలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేరతారు. అది
కొద్దిసేపట్లోనే మన ముందుకి అది ఏమవుతుంది ఏంటనేది కూడా తెలియవచ్చినటువంటి అవకాశం. అంటే ఆయన ముఖ్యంగా జనసేన పార్టీలో చేరడానికి కూడా ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు కూడా జనసేన పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా మన సమాచారం ఉంది. అంటే ఆయన జనసేన పార్టీలో చేరితే కనుక స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆయన జనసేన పార్టీ వాడుకునే అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే క్రికెటర్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ప్రముఖ గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. క్రికెట్ అంటే చెవులు కోసుకుంటారనేది ఏ విధంగా సత్యమో క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ వాడు ఆడుతున్నాడంటే కూడా అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించేటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి కనుక స్టార్ క్యాంపెయిన్కి వెళ్తే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఓటును కూడా మళ్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని అటు జనసేన పార్టీ కూడా వదులుకుంటుందని మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీలో ఆయన చేరతారనేది మాత్రం తేటతెల్లం అవుతా ఉంది. గాయత్రి.